వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. నన్ను ఓడించడానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు 100 కోట్లు పంచుతున్నారు. ప్రచారంలో ధ్వజమెత్తిన ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క. మంచిరెడ్డి కిషన్ రెడ్డికి అడుగడుగునా నిరసన సెగ. ప్రచారం మధ్యలో వదిలేసి మౌనంగా వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి. ఉప్పల్లో యువకులను చితకబాదిన సిఐ శ్రావణ్ కుమార్. కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆందోళన. విశాఖ సింహగిరిపై ఘనంగా నరక చతుర్దశి దీపావళి ఉత్సవాలు. స్వామి అమ్మవార్లను పల్లకిలో మాడవీధుల్లో ఊరేగించిన అర్చకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు ఆగమాగంగా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు మండలంలోని కన్నాయిగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ తాను మంత్రిని కావాలనేది నా కల అని, బడుగు బలహీన వర్గాలు మంత్రులు కావద్దా అని ప్రశ్నించారు. ఇంకా దొరల చేతిలో బందీలుగా బతుకుదామా? దొరల తెలంగాణ కావాలా? ప్రజల వద్దకే పాలన అందించే కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. తనను ఓడించడానికి సీఎం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ 100 కోట్లను తమ బంట్రోళ్లకు ఇచ్చి డబ్బు, మద్యంతో ములుగు ప్రజలను కొనడానికి పంపించారని సీతక్క ఆరోపించారు. అన్నలకు, తమ్ముళ్లకు, పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులకు అందరికీ పేరు పేరున, నాతో పాటు ములుగురికి వచ్చినటువంటి మండల, జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకముందు అధికారం ఇస్తే మరి ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు స్వయం సంఘాలకు మరి ఉపాధి కల్పించే పరిశ్రమలు పెడతా అని చెప్పిండు. దళితులకు, గిరిజనులకు 3 ఎకరాలు అన్నారు. మరి బీసీ కార్పొరేషన్ల ద్వారా మరి మనం ఒక పరిశ్రమలు పెట్టుకునే అవకాశం వస్తుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు. మరి డబుల్ బెడ్రూమ్లు అందరికి ఇస్తా అన్నాడు. కేజీ టు పీజీ, మరి వాళ్ళ కానుంచి పీజీ వరకు ఫ్రీ ఉచిత విద్య అన్నాడు. కానీ ఏది చేయలేదు. చేసుకున్నది ఏదన్నా ఉన్నదంటే కేసీఆర్ మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 ఎకరాలు కొనుక్కొని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 500 కోట్లతోటి ప్రగతి భవన్ కట్టుకున్నాడు. మరి వాళ్ళ ఇంట్లో నలుగురికి మరి పదవులకు వచ్చిర్రు. కానీ మన ఇంట్లో 2 పుత్రులు పెన్షన్ కావాలంటే లేదు అన్నాడు. మరి మన ఊర్లో 4 పిల్లల కన్నా ఉద్యోగం ఇస్తాం, తప్పకుండా ఇందిరమ్మ ఇచ్చే బాధ్యత మాది. ఇవాళ ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎక్కడ కూడా 1 ఎకరం అన్న భూమి కొనిచ్చిందా? అంతకుముందున్న ప్రభుత్వాలు ఇదే పత్తిపల్లిలో దళితులకైనా, ఎస్టీలకైనా, బీసీలకైనా 200 ఎకరాల భూ పంపిణీ జరిగింది. ఇక్కడ కనీసం 2 ఎకరాలన్నా ఇచ్చిండా ఈ కేసీఆర్? 3 ఎకరాలు ఇస్తా అన్నాడు దళితులకు, ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు దళితులకు. మరి 3 ఎకరాలు లేవు, ముఖ్యమంత్రి లేవు, దళిత బంధు కూడా రానియకుండా మరి డ్రామా చేసిరు. ఇలా దయాకర్ రావు అంటాడు, ఇగో మీరు అందరి పేర్లు రాసుకోండి, ఈ లోపు ఎలక్షన్ కోడ్ వస్తుంది, వాళ్ళు అనుకుంటారు, మనం ఇచ్చడేం అవసరం ఉండదని. టీవీలలో చూసి బయటకు వచ్చింది అది ఎలక్షన్ కోడ్ వస్తారు. కానీ కాంగ్రెస్ వస్తే 12 లక్షల దళిత బంధు, 12 లక్షల గిరిజన బంధు, బీసీ బంధు, బీసీ కార్పొరేషన్ కూడా పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కళ్యాణ లక్ష్మి ఎప్పుడో
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి అడుగడుగునా నిరసన సెగ తప్పడం లేదు. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామ ప్రజలు ఆయనని అడ్డుకున్నారు. తమకు డబుల్ బెడ్రూమ్లు లేవు, దళిత బంధు లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేశారు. పలు సమస్యలతో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని నిలదీస్తుంటే ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ప్రచారం మధ్యలో వదిలేసి మౌనంగా వెళ్లిపోయారు. అన్నది నేనే పడలా, అన్నది నేనే, అన్నది నేనే. ఇప్పుడు నేను అన్నది పడలా, ఇప్పుడు నేను అన్నది ఈమెనే. ఏడా వస్తున్నాయి, ఇల్లు లేవు, ఏం లేవు, మొత్తం అడిగింది నేనే. ఇప్పుడు ఏమొస్తాయి, పొందొస్తాయి అక్కడ. ఎన్నో కనవాలే, ఆయన ఎన్నో కనవాలే ఇక్కడ. ఉప్పల్ దేవేందర్ నగర్ లో ఒక ఇంట్లోని యువకులను సిఐ శ్రావణ్ కుమార్ అకారణంగా చితకబాదారు. వారి మొబైల్ ఫోన్స్ గుంజుకొని లాఠీతో అమాయకులను చితకబాదాడు. దేవేందర్ నగర్ కాలనీ వాసులు బాధితులకు బాటసగా నిలిచి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తెలిసి కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వారిని ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించారు. తిట్టిండు, గలీజుగా తిట్టి వీడియో తీసుకుంటే ఫోన్ లో వీడియో ఉంది, మళ్ళీ ఆ వీడియో తీసుకుంటే ఫోన్ గుంజుకొని మళ్ళీ ఆ వీడియో కూడా డిలీట్ చేసేది. ఇప్పటి వరకు కూడా ఫోన్ ఇవ్వలే. ఆ వేరే పోలీసుల దగ్గర ఫోన్ ఇచ్చేసి ఆయన ఇస్తుండో కూడా మీకు నకరాలు అవుతున్నాయి వాళ్ళని కూడా తిట్టి మళ్ళీ ఫోన్ తీపిచ్చేసిండు రిటర్న్. గతంలో మీ ఇద్దరికి ఏమైనా? ఆయన కొత్తగా వచ్చింది మాకు ఇద్దరు. ఆయన ఎవరు ఇప్పటివరకు ముఖం కూడా చూడలేదు. మేమైతే మీ ఇంటికి వస్తే మీరేమన్నారు? మరి మేము ఏమనలేదు సార్. ఏమైంది సార్ అని అడిగినాం. ఖాళీ ఏమైందంటే యూజర్స్ ఫోలో నాకే క్వశ్చన్ చేస్తాం అని కొట్టడం స్టార్ట్ చేసిండు. డైరెక్ట్ మీ ఇంట్లోకి వచ్చి? ఇంట్లోకి రాలే, పక్క బిల్డింగ్ కి వచ్చిండు. పక్క బిల్డింగ్ వచ్చి ఆ వేరే బండి నంబర్ ఉండే, బండి వేరేది ఉండే. సిఐ గారు, ఉప్పల్ సిఐ శ్రవణ్ కుమార్ గారు దేవేందర్ నగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు అలీని వాళ్ళ ఇంటి మీద పడి దారుణంగా కొట్టడం జరిగింది. అసలు ఎందుకు కొడుతుందో అసలు ఎవరికి అర్థం అవుతలేదు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడని, మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండాలని. ఒక్కనే కాదు, ఒక అలీం ఎంత దారుణమైన పరిస్థితి అంటే అలీం అంటే దారుణమైన ఇదే ఒక్కనే కాదు, ఎవరైతే సంక్షేమ సంఘాల నాయకులు ఉంటారో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఉంటారో వాళ్ళందరినీ కూడా దారుణంగా కొడుతుండ్రు. అలీం ఈయననే ఎంత దారుణంగా కొట్టిందంటే దీనికి కారణం లేదు. ఇంట్లో పడుకున్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చి రౌడీ పోలీస్ లాగా ఈరోజు ప్రవర్తిస్తుండో. అందుకని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు డీసీపీ గారు, ఏసీపీ గారు వచ్చారు. డీసీపీ గారు కూడా ఆయన మీద ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అది వెంటనే ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని నేను డీసీపీ గారికి, ఏసీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ప్రజాస్వామ్యం కూనీగా పడుతుంది. అందుకని ఇట్లాంటి వాళ్ళ వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఈరోజు ఎన్నికలు ఉన్నాయి, అయినా మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తుంది. ఒక విషయం, ఆయన ఏమైందంటే ఈరోజు అధికార పార్టీ క్యాండిడేట్ తొత్తులాగా ప్రవర్తిస్తుంది. ఇట్లా ఇది పద్ధతి కాదు కదా. ఆయన ఉద్యోగం చేయమనండి. ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే 100% మీరు మేము ఉన్నాము. ఆయనకి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన మీద ఒక 10 కేసులు ఉన్నాయి.
ఆయన వచ్చి ఆ కాలనీలో వచ్చి ఏమన్నా వేధిస్తుందో ఇంకేమన్నా హరాస్మెంట్ చేస్తుంది లేకపోతే మహిళలతోనే మన చెడు విశాఖ సింహగిరిపై శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామివారి దేవాలయంలో నరక చతుర్దశి దీపావళి ఉత్సవాలను పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. నరక చతుర్దశిని పురస్కరించుకొని రాత్రి సమయంలో నరకాసుర వధ సాంప్రదాయబద్ధంగా సాగింది. అందులో భాగంగా స్వామి అమ్మవార్లను పల్లకిలో అధిష్ఠింపజేసి మాడవీధుల్లో ఊరేగించారు. అదే సమయంలో నరకుడి విగ్రహాన్ని ధనుర్బాణాలతో ముస్తాబు చేసి స్వామితో యుద్ధం చేస్తున్నట్లుగా అర్చకులు సిబ్బంది నాటకీయంగా ఉత్సవాన్ని జరిపారు. 3 సార్లు నరకుడు స్వామిపై దండెత్తినట్లుగా ప్రదర్శన చేసి చివరిగా తూర్పు మాడవీధుల్లో స్వామివారు నరకుడి శిరచ్ఛేదం చేసి రాక్షస సంహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది బాణసంచా వెలిగించి దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఇప్పటివరకు అంబర్పేటలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉషశ్రీ అన్నారు. నియోజకవర్గంలో ఆమె ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 పార్టీలు ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ పథకాలు ప్రజలకు చేరలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే వర్గీయులకే అందించారని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకే బ్రహ్మరథం పడుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి రోషన్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మేము ఇక్కడ డీడీ కాలనీలో బాగంబర్పేట డివిజన్ డీడీ కాలనీలో అంతటా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఈరోజు ప్రారంభించాము. ఉదయం 9 గంటల నుంచి కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము మా యొక్క 6 గ్యారంటీస్ గురించి వాళ్ళకి క్షుణ్ణంగా చెప్తున్నాము. అందరూ కూడా మాకు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇంత ముందుకు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేకపోయింది. ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఇంతకు ముందుకు వాళ్ళు 3 సార్లు ఎమ్మెల్యేగా బీజేపీ కిషన్ రెడ్డి గారు ఒకసారి ఎంపీగా ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ కాలేరు గారు కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి అనేది చేయలేకపోయారు. ఇక్కడ ప్రస్తుతం చాలా సమస్యలతో నియోజకవర్గం అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ రోడ్ల నిర్మాణమే చూసుకుంటే మరియు డ్రైనేజీ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ రోడ్ల స్ట్రీట్ లైట్స్ కానీ ఇలా ఎంతోమంది ప్రజలంతా కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరియు పింఛన్లు లేక పెద్దవారు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఇక్కడ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కానీ కూడా ఇక్కడ 5 సంవత్సరాల నుంచి మోసం చేస్తూ వచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం వారు. ఇక్కడ లక్షల్లో అప్లికేషన్లు తీసుకొని 10ల సంఖ్యలో ఇక్కడ వీళ్ళకి మొన్న ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ స్టాంట్గా వాళ్ళకి ఇక్కడ అలవాటే కదండి, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎలక్షన్ స్టాంట్గా ఏదో ఒక స్కీమ్ ఇస్తామని చెప్పి ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ వస్తున్నారు. అలాగే ఇంతకుముందు కూడా ఒక లక్షల్లో అప్లికేషన్లు తీసుకొని 10ల సంఖ్యలో వాళ్ళకి 20, 30, 200 వరకు ఇంట్లో ఇచ్చేసి ఇక్కడ ప్రజల్ని కూడా మభ్యపెట్టారు. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా ఈరోజు అవగాహన ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ పార్టీ ఏం చేస్తుందని కూడా ఒక అవగాహనలో ఉన్నారు. ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో. ఇంతకుముందుకు బీజేపీ బీఆర్ఎస్ కూడా 2 పార్టీలు కూడా ఒకటే అని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ పార్టీ అభ్యర్థిని కూడా ఒక మామూలు స్థాయి అభ్యర్థిని పెట్టారు ఇక్కడ పోటీలోకి. ఇవన్నీ కూడా ప్రజలన్నీ గమనిస్తూ వస్తున్నారు. ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్కి పట్టం కడతామని అంటున్నారండి.
ప్రతి ఒక్క స్కీమ్ని కూడా వాళ్ళు ఆకర్షితులయ్యారు. మా స్కీమ్లన్నిటి పట్ల కూడా అవగాహన తెలుపుతున్నాం. మేము ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మాకు స్పందన కూడా మంచిగా వస్తుంది. మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ మా నియోజకవర్గంలో మా హనుమంతరావు గారు చెప్పి మాకు ఇక్కడ రోహిన్ రెడ్డి అన్న గారికి టికెట్ ఇచ్చారు కదా, రోహిన్ రెడ్డి అన్న గారిని అత్యధిక మెజార్టీ మేము గెలిపించుకుంటున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా దళిత బంధు కూడా ఒక 100 మందికి అంతే, అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని సంవత్సరాలుగా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న వక్స్ బోర్డు సమస్య పరిష్కారానికి నేటితో తెరపడింది. మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ పడుతున్న మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని జేఏసీ నేతలు తెలిపారు. దీనితో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నామినేషన్లు వెనక్కి తీసుకుంటామని మంత్రి కేటీఆర్ కు జేఏసీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. అన్ని పనులు కూడా చేస్తానని మాకు భరోసా కలిగించిండు. ఆ భరోసా మీదనే ఈ రోజు సంధి వక్స్ బోర్డు అయ్యేదాకా నేను నిద్రపోను, ఆ పని అయ్యేదాకా నేను నిద్రపోను. నా పని అది, నా సొంతం పని. నా పని అన్నా ఏదైనా సరే, నాకు ఎలక్షన్ లేకున్నా సరే వక్స్ బోర్డు పని చేపిస్తా. అప్పుడే వాళ్ళని ఓటాడు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ ప్రచారం జోరుగా సాగుతోంది. మహిళలు పువ్వాడను ఆప్యాయంగా పలకరిస్తూ హారతులు ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరం 17, 28 డివిజన్లలో ఆయన ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరం 17, 28 డివిజన్లలో ఆయన ఇంటింటికి ప్రచారం చేస్తూ టిఫిన్ సెంటర్ నడిపిస్తున్న మహిళతో మాట్లాడారు. ఆ తర్వాత ఆమె పువ్వాడకు ఇడ్లీ ప్లేట్లో పెట్టి అజయ్ కుమార్ కు తినిపించారు. ముందు మన కారు గుర్తు పోటీ అన్న గెలిచాక అన్నీ వస్తాయి. గెలిస్తే వెనక కాలం కూడా వస్తుంది. కొద్దిగా కొద్దిగా చేతులు పెట్టండి. శక్తి ఉంటుంది. రావులకు డైలీ అడుగుతా ఉంటే ఎప్పుడు వస్తారు సార్, ఎప్పుడు వస్తారు సార్ అని టిఫిన్ కూడా చేస్తాడు. జై పువ్వాడ.
పువ్వాడ వచ్చారు. మీరందరూ కూడా థియేటర్లలో బాణసంచా కాల్చి ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు. నిన్న రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీ ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్లలో ఫ్యాన్స్ ఏకంగా థియేటర్లలోనే టపాకాయలు పేల్చారు. దీంతో అక్కడున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. విశాఖపట్నంలో తనకు నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాప్ ను తగలబెట్టాడు ఓ మందుబాబు. ఈ ఘటన విశాఖపట్నంలోని కొమ్మాది కూడలిలో జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నన్ను ఓడించడానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు 100 కోట్లు పంచుతున్నారు. ప్రచారంలో ధ్వజమెత్తిన ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క. మంచిరెడ్డి కిషన్ రెడ్డికి అడుగడుగునా నిరసన సెగ. ప్రచారం మధ్యలో వదిలేసి మౌనంగా వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి. ఉప్పల్లో యువకులను చితకబాదిన సిఐ శ్రావణ్ కుమార్. కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆందోళన. విశాఖ సింహగిరిపై ఘనంగా నరక చతుర్దశి దీపావళి ఉత్సవాలు. స్వామి అమ్మవార్లను పల్లకిలో మాడవీధుల్లో ఊరేగించిన అర్చకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.